దీన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, అసలు ఇది ఎప్పుడు గీయాలి? ఇది ఎప్పుడైనా గీయచ్చండి. దీనికి టైం లేదు, డేట్ లేదు, డే లేదు, అప్పుడు గీయాలి ఇప్పుడు గీయాలి ఏం లేదు. ఎప్పుడు ఎవరన్నా గీసుకోవచ్చు. గీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, అసలు ఇది ఎట్లా గీయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శుచిగా శుభ్రంగా ఉండాలండి. సో శుభ్రంగా స్నానం చేసి ఈ యంత్రాన్ని గీసుకోవాలండి. ఈ యంత్రాన్ని గీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే దేవుడి దగ్గర ఈ యంత్రాన్ని తీసుకొని పెద్దదాని మీద గీసుకోండి, A4 సైజులో గీసుకోండి, నో ప్రాబ్లం. అనవసరమైన ఏదైతే ఉన్నాయో అన్ని కట్ చేసేసుకొని ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః. ఫస్ట్ ఏం చేయాలంటే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. జపించిన తర్వాత ఈ మంత్రాన్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టండి. పెట్టి కొద్దిగా అష్టగంధం అనేటువంటి దాన్ని చల్లండి. చల్లి ఆవు నేతి దీపాన్ని వెలిగించి జస్ట్ దీపాన్ని ఈ యంత్రానికి ఇలా చూపించండి. తర్వాత ఆవు గోమయంతో చేసినటువంటి మనకి ధూప్ స్టిక్స్ దొరుకుతాయండి. దాన్ని వెలిగించి ఆ ధూపాన్ని ఆ యంత్రానికి చూపించి నీట్గా దాన్ని లామినేషన్ చేయండి. దాని మీద అష్టగంధం చల్లండి. కొద్దిగా దాన్ని లామినేషన్ చేయించి దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి యొక్క నార్త్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ నార్త్ డైరెక్షన్లో ఈ యంత్రం అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకొని ప్రతిరోజు ఈ యంత్రాన్ని చూస్తూ ఉండండి. చూసిన ప్రతిసారి కూడా ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ విధంగా అనుకుంటూ యంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చూస్తూ ఉండండి. సో ఈ యంత్రం వల్ల ఇంకోటి, ప్రతిరోజు కూడా యంత్రానికి ధూపం అనేటువంటి ప్రతిరోజు చూపించాలండి. ధూపం చూపించాలి. అలానే ప్రతిరోజు కూడా యంత్రాన్ని దగ్గర మనం నుంచోనే మీ ఇష్టం. అది ఓం శ్రీ కుబేరాయ నమః అనేటువంటి 21 టైమ్స్ ప్రతిరోజు కూడా మనసులో చాంట్ చేయాలి.